అందరికీ నమస్కారం. నాకు భారతదేశంలో ప్రజలంతా కూడా భారతీయులు అంతా సంతోషంగా ఉండనేది నా ఆకాంక్ష. నన్ను కొంతమంది మీరు ముస్లింలకు ఫేవర్గా ఉంటున్నారు, మీరు క్రిస్టియన్కి ఫేవర్గా ఉంటారు కొంతమంది అంటారు. ఇంకొంతమంది వచ్చేసి మీకు ముస్లింలు అంటే పడదు, క్రైస్తవులు అంటే పడదు ఇంకొంతమంది అంటారు. ఏంటంటే వాళ్ళ యొక్క వ్యూ అలా ఉంటుంది. బట్ ఓవరాల్ కన్సిడర్ చేస్తే ఒక ట్రూ ఇండియన్ ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. అందరం కలుపుకొని పోవాలంటాడు, తప్పించడం తప్పనే అంటారు. ఈ వేళ హిందువుల విషయంలో ఎవరైనా తేడా కనుక ఎవరైనా ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ పూజలని ఇక రకరకాల మూఢనమ్మకాలతో ఉన్నప్పుడు గట్టిగా నా వాయిస్ని వినిపించాను. ముస్లింలు క్రైస్తవులు అన్నప్పుడు నాకు అంతకు తెలియదు కాబట్టి, నేను క్రైస్తవుని కాదు ముస్లింని కాదు కాబట్టి, సో జస్ట్ ఒక జర్నలిస్ట్గా ఉన్న విషయాన్ని టచ్ చేస్తూ ఉంటాను. అలా నేను ఢిల్లీలో తరుణ్ అనే అతన్ని హోలీ పండుగ రోజు కొంచెం హోలీ పడింది ఒక ఆమె మీద. ఆమెకి ఆ హోలీ ఆడుకుంటున్న వాళ్ళు ఫ్యామిలీ మొత్తం క్షమాపణ చెప్పారు. కానీ ఇంతలో ఆమె వాళ్ళ బ్యాచ్ మొత్తం రెడీ చేసి ఆ హోలీ రంగులు వేసిన పాప ఎవరైతే ఉన్నారో ఆ పాప మేనమామ తరుణ్ని ఘోరాతఘోరంగా చంపేశారు. ఇది ఢిల్లీ. ఆ తర్వాత క్రాస్ చెక్ చేస్తే మర్పల్లి అని చెప్పేసి మెదక్ దగ్గర అతని పేరు షబ్బీరు. అతని మీద అనుకోకుండా ఈ అంజయ్య హోలీ రంగు ఏదో పడింది, మాట పెరిగింది. ఎంతగా అంటే ఇక షబ్బీరు ఈ అంజయ్యని ఇక తగలబెట్టేశాడు, నిప్పెట్టేశాడు. చావుపోతున్న ముందు ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడు. ఇక్కడ అంజయ్యని పరామర్శించినటువంటి జై భీమ్ అంటూ ఉంటారు చూసారా, అంబేద్కరిస్టులు అంటూ, వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ అని చెప్పేసి చుట్మల్పూర్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ ఒక నియోజకవర్గం, అక్కడ సమాజ్ ఆజాద్ పార్టీ సంబంధం వెనకాల అటాచ్ చేసి చూడండి. ఇతను అక్కడ ఎంపీ, అంబేద్కరిస్టు అండ్ కాంశీరామ్ యొక్క భావజాలం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పుకుంటారు. వీళ్ళు పైకి బుద్ధుడు బౌద్ధిజం అని అంటారు, లేదు అన్నప్పుడు నాస్తికులు అంటారు. కానీ వీళ్ళు ముస్లింలతో చాలా క్లోజ్గా ఉంటారు, క్రైస్తవులతో చాలా క్లోజ్గా ఉంటారు. ఆఫ్ కోర్స్ వాళ్ళు ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు. కానీ హిందువుల విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళు మంచి చేసినా సరే చెడు అంటారు. నిజంగా ఒక హిందూ వచ్చేసి కష్టాల్లో ఉన్నాడు, ఇబ్బందులు ఉన్నాడు, ఒక హిందువుని దారుణంగా చంపారంటే మా సంబంధం లేదు, వాడు ఏదో చదువు అందుకే చంపారు అంటారు. అతను నేను ఢిల్లీలో కమేనీకి సంబంధించి కొంతమంది నివాళులు అర్పిస్తూ ఉంటే క్యూలో నిలబడి మరి వెళ్ళి ఒక ఎంపీగా ఉండి అక్కడ అతను నివాళులు అర్పించాడు. అదే ఢిల్లీలో ఉన్నటువంటి ఉత్తమ్ నగరంలో ఈ తరుణ్ని ఘోరాతఘోరంగా చంపితే ఒక్క పొలిటీషియన్ వెళ్ళి పరామర్శించడం ఏంటండి అసలు ఇది? హిందూ పొలిటీషియన్స్ పట్టించుకోరు. పోనీ మేము అందరి కోసం ఉన్నాం, బడుగు బలహీన వర్గాల కోసం ఉన్నాం, కష్టంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వారు వెనకున్నామని చెప్పేది ఉంటారే, వారు పట్టించుకోరు. బట్ అసలు వాళ్ళు పిలిచినా పిలవపోయినా అరే ఏం భాయ్ మన అలీకి ఏదైనా అయిందా, వస్తున్నా నాకు అని వెళ్తారు. ఏ యాంటోనీ ఏంట్రా మీ ఇంట్లో బాగుందంట, వస్తున్నా నాకు అని వెళ్తారు. ఇక్కడ శివయ్యకో అంజయ్యకో తరుణ్కో ఏదన్నా ఇబ్బంది అయిందంటే ఏయ్ చూసుకోండి మీకు మీరే అని వెళ్ళిపోతున్నారు. అంటే మన భారతదేశం సమస్య ఎక్కడా? మన ఆలోచనడా? లేదన్నప్పుడు ఇతర మతాలకి మన వాళ్ళు తెలియకుండా బానిసలు అయిపోయారా? నేను చెప్పడానికి మీకు అర్థమైంది కదా. ఒకటి, సరదాకైనా సరే వేరే మతస్థులతో మీరు గొడవలాగా చిన్నది కూడా చూద్దు. అది చివరికి ప్రాణం తీసేదాకా పోయింది. ఈ షబ్బీరు అంజీద్ అదే మెదక్ జిల్లా మర్పల్లిలో. ఇక ఢిల్లీలో అన్నప్పుడు అది వాంటెడ్గా ఆ ముస్లిం ఫ్యామిలీ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన పని. రెండు చోట్ల కూడా జరిగిన ఇన్సిడెంట్ని చూసి నిజంగా చెప్తున్నాం, మీలో చాలామంది నమ్మకపోవచ్చు, చాలామంది ముస్లింలు అరే ఒకళ్ళిద్దరు చేసిన ఏదో పని వల్ల ముస్లింలకు బ్యాడ్ నేమ్ వస్తుంది, ఎవరురా వీళ్ళు ఇంత దరిద్రంగా ఉన్నారు, ఇంత దారుణంగా ఉన్నారని ఆ ముస్లింలు ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు అంటున్నారు. మొన్న ఉత్తరప్రదేశ్లో ఎక్కడనండి ముస్లింలు హిందువులు అంతా కలిపి హోలీ ఆడుకున్నారు. నాకు భలే నచ్చింది. మళ్ళీ అది కూడా ఎక్కడ సమ్ దర్గా టైపు సమ్ మసీదు టైపు ఏదో ఉంది, పువ్వులతో హోలీ, అతను రంగులతో హోలీ, సూపర్ అనిపించింది. ఎలా అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం సూఫీ మతస్థులు అంటారు కదా ముస్లింలు అంటే వాళ్ళకుళ్ళు. సూఫీలు అంటే మన దగ్గర ఎవరైతే ప్రవచనకర్తలు అంటారో లైక్ అలా ముస్లింలో ఉంటారు, లైక్ వాళ్ళు. మన ఏపీలో కూడా ముస్లింలు ఎక్కువ ఉన్నారన్నప్పుడు మస్తాన్ రెడ్డి, షరీఫ్ యాదవ్ ఇలా ముస్లింల పేర్లు ఉంటాయి. హిందువులు కూడా ఎలా అంటే ఈ సూఫీలు వాళ్ళు అనమాట. నా యొక్క ఇంట్రెస్ట్ మీకు అర్థమని అనుకుంటున్నాను. ఒకటి, అన్య మతస్థుడైనా మన మతస్థుడైనా కానీ సరదా కూడా గొడవలొద్దు. ఒకవేళ ఎక్కడ తేడా కుదరంటే అప్పాలు చెప్పి వెళ్ళిపోండి.
ఇతర మతం నేను చెప్తున్నా, మీరు భారతదేశంలో ఉన్నారు, మీరు భారతీయులు, ఫస్ట్ భారతీయులను మైండ్లో పెట్టుకోండి. మతం జోలిగ్గా మీరు మరీ బ్లైండ్గా మాత్రం ఉండకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఒక భారతీయుడిగా నా సాటి భారతీయుడికి రిక్వెస్ట్ అంతే. ఇక అర్థం చేసుకోండి. ప్రజలలో వీళ్ళు మారర్రా అన్న ఇది క్రియేట్ చేయడానికి కొంతమంది సోషల్ మీడియా పోస్టులు పెడతారు. అది చూసి నాకు అయ్యో ఏంట్రా ఇలా దేశంలో తేడా దొరుకుతుందని చెప్పేసి నేను వీడియో ఇస్తున్నాను. బట్ కింద కామెంట్లు చూస్తున్నా కదా, చాలామంది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు, ఈ ముస్లింలు ఎంతే, ఈ క్రైస్తవులు ఎంతే, వారికి ఫస్ట్ మతమే దేశం కాదు అన్నట్టు. బట్ ఎంతోమంది ముస్లింలు ఇప్పటికీ దేశమే ఫస్ట్ అన్నట్టుగా ఉన్నారు, ఎంతోమంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. కేవలం కొంతమంది అబ్నార్మల్గా బిహేవ్ చేసే వాళ్ళు ఉన్నారు చూసిన వాళ్ళ వల్లే సమస్యలన్నీ.